ఎవరన్నా ఇంట్లో పెన్లో బర్త్డేనో పేరంటమో ఏ చేసినా చుట్టాలను పక్కాలనే కాక తాకత్తు చూయించాలని ఊర్లో పెద్దోళ్ళని కూడా పిలుస్తారు. కొందరైతే సినిమాలను టీవీ ఆర్టిస్టులకు పైసలు ఇచ్చి పిలిపించుకుంటారు కూడా. వాళ్ళతోటి ఆడిచ్చి పాడిచ్చి ఫంక్షన్ను గ్రాండ్గా వేసుకుంటారు. అయితే అందరిలేక కాకుండా గీడో కాడ ఓ దంపతులు వాళ్ళ 40వ పెళ్లి రోజును ఎవ్వరు చేసుకోలేని తీలా చేసుకుర్రు. ఇంతకెట్లా చేసుకుర్రు మరి? నిన్నీయాల రైతులేందే ఎవ్వరికి తిండి లేదు. ఆళ్ళు కష్టపడి పండిస్తేనే ఇయాల మనమంతా 3 పూటలా తినగలుగుతున్నాం. అయినా రైతంటే అందరికో చిన్నచూపు. అందుకే రైతులను ఏడ ముంగడ పడనియరు. కానీ గీ తెనాలి కాడుండే మడుపెల్లి వెంకటమోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ అనే దంపతులు మాత్రం అన్నదాతలనే అతిథులుగా పిలుచుకున్నారు ఆళ్ళ 40వ పెళ్లి రోజు వేడుకలకు. తెనాలిలా పాన్ షాప్ నడిపించే ఈ శ్రీనివాసరావు దంపతులు ఆళ్ళ 40వ పెళ్లి రోజును ఎప్పట్లెక్క మన చుట్టాలను పక్కాలను పిలిపించుకొని చేసుకునుడు కాకుండా ఈ తాప ఎల్లకాలం యాదికుండేటట్టు మన ఊరి చుట్టుముట్టున్న రైతులను పిలుచుకొని వాళ్ళను సత్కరించుకొని వాళ్ళ సమక్షంలో పెళ్లి రోజు చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అనుకున్నట్టే తెనాలి చుట్టుముట్టున్న ఊర్లో పొంటి 40 మంది రైతులను పిలుచుకొని ఫంక్షన్ హాల్లో పెళ్లి రోజు సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఇక అతిథులుగా వచ్చిన 40 మంది రైతులందరికీ కొత్త బట్టలు పెట్టిర్రు. భుజం మీద తువ్వాల కప్పి సన్మానం చేసిరు. ఇక వాళ్ళందరికీ బుగ్గేండి బిందెను కానుకగా ఇచ్చిర్రు. ఇక ఆఖరణ అందరి కడుపు నిండా విందు భోజనం పెట్టి పంపించిర్రు. ఇక వీళ్ళ పెళ్లి రోజుకి వచ్చిన రైతులంతా కూడా రైతులు వండించిన తిండి తినేటోళ్ళే ఉన్నారు కానీ రైతులను పిలిచి ఇట్లా సన్మానాలు చేసినోళ్ళు లేరు, ఫంక్షన్లో పిలిచి గౌరవించినోళ్ళు లేరని రైతన్నలంతా కూడా సంబరపడ్డారట. మీరిద్దరు నిండు నూరేండ్లు సల్లగా బతకాలని దేవనార్తి పెట్టిపోయారు. ఇక రైతులతోటి శ్రీనివాసరావు దంపతులు చేసుకున్న పెళ్లి రోజు పేరంట అని చూసి తెలాని దిక్కున్న వాళ్ళంతా తెగ తారీఫ్ చేస్తురట.